నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈ రోజు రాత్రికి కరెంటు ఉంటుందా లేదా అని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లోని సోషల్ మీడియాలో మనం చూసుకుంటే విద్యుత్ మరియు అలాగే పవర్ ప్లాంట్ల పైన భారీగా ఇరాన్ దాడులు చేసింది. ఇక రాత్రికి అంధకారం అని చెప్పేసి ఎక్కడా కరెంటు లేదని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉందన్నమాట. దీనిపైన కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే కొన్ని గంటల్లో కువైట్లోని కొన్ని నివాస ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని చెప్పి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలను విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ప్రచారంలో ఉన్న జాబితాలలో కొన్ని ప్రాంతాలను కూడా అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అబ్దుల్లా ముబారక్, జాబరాల్ అహ్మద్, అలాగే సౌద్ జహరా, ఫహాద్ ఆల్ అహ్మద్, హదియా, సాల్మియా, తూర్పు హవల్లీ మరియు ఖైతాన్ మరియు ఫునైటిస్ ప్రాంతాలలో ఈ రోజు రాత్రికి కరెంటు ఉండదని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు చెప్పిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వార్తలు ఏవైతే ఉన్నాయో 2024కు సంబంధించినవని చెప్పేసి అప్పుడు ఆ కాలంలో ఆ సంవత్సరంలో ఈ ప్రాంతాలలో కొన్ని నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశాము. ఇప్పుడు ఆ వార్తను తీసుకొని వచ్చి లేటెస్ట్గా జరిగిందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కువైట్లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులు అధికారిక మంత్రిత్వ శాఖ ద్వారా వస్తూ ఉన్న సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. సోషల్ మీడియాలో వచ్చి పుకార్లను వ్యాప్తి చేయడం లేదా లేకపోతే వాటి గురించి ఇతరులకు షేర్ చేయడం వంటివి చేయొద్దని చెప్పేసి, అలాగే ఎవరైనా సరే సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తే అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఈ రోజు రాత్రికి కువైట్లో కరెంటు పోదు, ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కొంతమంది పనిగట్టుకొని మనం చూసుకుంటే ఈ రోజు రాత్రికి కువైట్లో కరెంటు ఉండదని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇందులో ఎటువంటి నిజం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.